ఉంటాడు అంతే. గుండెల్లో గుడిలో ఏడుకొండల స్వామి, గుండెల్లో పవన్ కళ్యాణ్. ఆయన చూస్తే మాకెందుకండి, చూడనివ్వండి, చూడాలి తప్పదు. రేపు పొద్దున హైప్ కావాలనుకుంటే చూడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వస్తారు, నాకు ఏ గొడవలు లేవు, మీరు కావాలి ఏదో క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవడానికే వాళ్ళు వస్తారు తప్పితే మాకు ఒక్కసారి ఇరిగిపోయింది, మేము అతికించదు అని జరగడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నేనైతే పుష్ప సాంగ్స్, దేవుడు సాక్షిగా పుష్ప సాంగ్స్ వినలేదు, పుష్ప మూవీ చూడలేదు. నేను అల్లు అర్జున్ గారిని బ్యాన్ చేశా. ఎవరేమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను మీడియా ముఖంగా చెప్తున్నా అందరికి, నాకు అలాంటి మొహమాటం లేదు. హాయ్ కోట్లు ఎప్పుడు అసలు నిన్న నేను చెప్తాను కదా, ప్రీమియర్ షోకి హైగా నేను చెప్తున్నా కదా, ప్రీమియర్ షోకి 2,10,00,000 పెట్టి ప్రీమియర్ జస్ట్ నైట్ ఒక్క షోకి కొన్న టికెట్స్ ఎవరండి చెప్పడానికి, రివ్యూస్ ఇవ్వడానికి. అది చెప్తున్నా మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ ఒక్కటే హైప్. మీకు ఇంతకు మించి నేను చెప్పలేను. అసలు బాక్స్ ఆఫీస్ లో బద్దలైపోతున్నాయి. ఇది మా క్లాస్ థియేటర్ కాబట్టి ఇక్కడ అంతా మాస్ థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు పిచ్చెక్కిపోద్ది, మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. 1000 రూపీస్ టికెట్ పెట్టుకున్నారు, ఇది అంతా అధికార దుర్వినియోగం మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? అధికార దుర్వినియోగం వీళ్ళు. మేమేమి రిషికొండని గుండు గీకించలేదు, మేము రిషికొండల్ని గుండు గీకిచ్చి ఎక్కడ 1000 రూపాయలు కాదు, అక్కడ 1000 కోట్లు రిషికొండల్ని గుండుకి ఇచ్చేసి మేము పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు కట్టి మేము విల్లాస్ లో కట్టుకొని లేము. ఇది 1000 రూపాయల టికెట్ సామాన్యుడికి అందాలని 850 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కావాలని పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం ఆ 1000 రూపాయల టికెట్లు ఈ అదవాళ్ళు కొనేసుకుని ఎవరెవరు కొనేసుకుని 3000కి అమ్ముకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 850, అది ప్రీమియం మినిమం అది. ఇంకెక్కడ మేము రిషికొండల్ని గుండుకి ఇచ్చలా అనిపిస్తుందా? బాయ్కాట్ ఓజీ డిజాస్టర్ ఓజీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేం చెప్తారు హ్యాటర్స్ కి? ఏంటండి బాయ్కాట్ ఓజీ డిజాస్టర్ ఓజీ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎవడ చెప్పింది? కళ్ళు లేనోడు చెవులు లేనోడు అలాంటి మాటలు చెప్తాడు. మాకు కళ్ళు చెవులునే మేము మూవీ చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాం. మాది ఇది. అవునా? సినిమా చూడకముందే బాగుందని చెప్పి ఎందుకంటే లేకపోతే లాస్ట్ టైం అయిపోయింది కదా హరిహర వీరమల్లుకి, ఇప్పుడు మళ్ళీ దోలు తీరిపోద్ది అనమాట ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఇప్పటికే సగం అయిపోయింది వాళ్ళది. 11తోనే మిగిలిపోయింది, లాస్ట్కి ఒకటే ఉంటుంది. అప్పుడు 11, ఇప్పుడు 1, లాస్ట్ వచ్చేది 1. అది కూడా ఎందుకంటే ఆ బాబు జగన్ గారు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి మిగతా అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఒక సీటే మిగులుతుంది. అమ్మా డైమండ్ రాణి ఒక్కసారి వచ్చి సినిమా చూసి వెళ్ళమ్మా, ఒక్కసారి మీకు అర్థమైపోతుంది. ఓజీ సినిమా చూసి ఇప్పుడే చాలా బాగుంది. ఓజీ అంటే ఓజస్ గంభీర సినిమా కూడా గంభీరంగా పోయా. సినిమా చూసేపు గంభీరంగా ఏంది పోయా సినిమా. ఆ డైలాగులు గంభీరంగా ఉన్నాయి, ఆ బీజిఎం గంభీరంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఫైట్లు గంభీరంగానే ఉన్నాయి. సినిమా మొత్తం గంభీరంగా ఉంది పోయా సినిమా. సినిమా చూస్తామని సేపు ఊగిపోయినాం అంతే. స్టోరీ అదే కావాలి మాకు. అయిన పల్లె స్టోరీ పల్లె ఏం పల్లె పవన్ కళ్యాణ్ మాకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్, ఫైటింగ్లు, నరుకుడు కదే కావాలి మాకు. అంతే. సింగిల్ సీట్లు గుండె మీద ఒట్టి వచ్చి చెప్తున్నా పోయా. గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అన్ని భాషలు. ఓజీలో ఇంగ్లీషులో పక్క దేశంలో అదేదో పక్క రాష్ట్రం ఉంటుంది, హిందీలో తమిళ్లో అన్ని హిట్ సినిమా. చైనాలో ఇష్టం, ఎవరు ఏంది జపాన్ ఆడబడి